అది విగ్రహము కాదండి, అది స్వరూపము. అది స్వరూపం అండి, మానవుడు తయారు చేశాడండి. మానవుడు తయారు చేసిందే, కానీ అభిషక్తుడైన గురువు ఆశీర్వదించి దానిని పవిత్రపరిచినప్పుడు అది పవిత్రమైన స్వరూపమే అవుతుంది, కానీ అది పాపపు స్వరూపము కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఆ స్వరూపము పాపమైతే ఈ గుడిని కట్టింది కూడా నరుడే, నీ మందిరాన్ని కట్టింది కూడా నరుడే, నువ్వు తినేటటువంటి ప్రభు శరీరము, ప్రభు రక్తాన్ని తయారు చేసింది కూడా నరుడే. కానీ దేవుడు గురువుకి అభిషేకం ఇచ్చాడు, ఆత్మశక్తినిచ్చాడు, ఆత్మ అధికారం ఇచ్చారు. ఆ గురువు ప్రార్థన చేయగా రొట్టె శరీరముగా మార్చబడుతుంది, రక్తము రసంగా మార్చబడుతుంది. రసము రక్తంగా, నీరు పవిత్రమైన జలంగా మార్చబడుతుంది, కొబ్బరి నూనె పవిత్రమైన తైలముగా